ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ ఏది అంటే వైజాగ్ అని చెబుతాం. ఇప్పటికీ కొన్ని ఐటీ కంపెనీలు అక్కడ కొలువు తీరాయి కూడా. తాజాగా టీసీఎస్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు సాగర్ తీరంలో అడుగుపెట్టాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయి. సో వైజాగ్ అంటే ఐటీ హబ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అమరావతిని కూడా మరో ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వం. ఐటీ హబ్ మాత్రమే కాదు, నెక్స్ట్ లెవెల్ ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిలవబోతోంది. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో మంత్రి లోకేష్ చొరవతో ఇక్కడ భారీ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇక్కడ 1772.08 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవానికి అమరావతి నాందిగా నిలవబోతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యం ఉన్న భారీ క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే తొలి క్వాంటమ్ పవర్ హౌస్ గా రికార్డు సృష్టించనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జపాన్ కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కింద అందించే నిధులకు మరో 50% వెచ్చించి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు చేసే సంస్థలకు దశలవారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించనున్న ఐకానిక్ టవర్ వల్ల 40,000 చదరపు అడుగులు అందుబాటులోకి వస్తాయి. టవర్ నమూనాను ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎల్ఎన్టీ సంస్థ రూపొందించింది. మిగిలిన సదుపాయాలను దశలవారీగా కల్పించనుంది ప్రభుత్వం. రాష్ట్రాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలను ఒప్పిస్తున్నారు. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కోసం ఇప్పటికే 50 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. ఈ క్వాంటమ్ వ్యాలీలో దేశీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, ఇండస్ట్రీలు అందరికీ అత్యాధునిక కంప్యూటింగ్ సేవలను అందించనుంది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇది హైదరాబాద్ సైబర్ సిటీ లాగా అభివృద్ధి చెందనుంది. కాకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఐటీ డెవలప్మెంట్ సెగ్మెంట్. ఇది క్లాసికల్ కంప్యూటర్ల కంటే చాలా క్లిష్టమైన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి ఈ అధునాతన కంప్యూటర్ పనిచేస్తుంది. కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే మామూలు కంప్యూటర్ బిట్స్ సాంకేతికతతో పనిచేస్తాయి. అంటే 0 లేదా 1ని ఉపయోగించి పనిచేస్తాయి. రెండింటిని ఏకకాలంలో అనుసంధానించలేవు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ క్విట్స్ ని ఉపయోగిస్తుంది. అంటే ఏకకాలంలో 0 మరియు 1 రెండింటినీ ఉపయోగిస్తుంది. దీనినే సూపర్ పొజిషన్ అంటారు. దీనివల్ల ఒకేసారి అనేక ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయగలవు. ఈ టెక్నాలజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఔషధ పరిశోధన, వాతావరణ అంచనాలు వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్ భవిష్యత్ ఆవిష్కరణలకు, సాంకేతిక అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ లో సూపర్ ఫాస్ట్ శక్తిని అందించి క్లాసికల్ కంప్యూటర్లు చేయలేని క్లిష్ట సమస్యలను తేలిగ్గా పరిష్కరించగలదు. క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్, మెషిన్ లెర్నింగ్, డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, ఫైనాన్స్ వంటి విభాగాల్లో విప్లవాత్మక పరిణామాలకు క్వాంటమ్ కంప్యూటర్ సాక్షిభూతంగా నిలవనుంది. ఇంతటి భవిష్యత్తున్న ఈ విభాగంలో ఇప్పటివరకు దేశంలో ఒకే దగ్గర క్వాంటమ్ వ్యాలీ లాంటిది లేదనే చెప్పాలి. బెంగళూరులో కొన్ని కంపెనీలు ఉన్నా ఒక వ్యవస్థ రూపమిస్తుంది మాత్రం అమరావతి. క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నారు. అందుకే త్వరలో అమరావతిలో ఏర్పాటు కాబోయే క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలకు డెస్టినేషన్ గా నిలిచే అవకాశం ఉంది. ఐటీ రంగంలో దేశంలో అభివృద్ధి చెందుతున్న క్రమంలో తొలుత పెద్ద పెద్ద కంపెనీలన్నీ బెంగళూరుకు వెళ్లినట్టే క్వాంటమ్ కంప్యూటర్ సంస్థలు అమరావతికి క్యూ కట్టడం ఖాయం. సో మన రాష్ట్రంలో వైజాగ్ ఐటీ డెస్టినేషన్ గా ఎదుగుతుందన్నది ఎంత వాస్తవమో దానికి ధీటుగా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ హబ్ గా రూపుదిద్దుకోవడం కూడా అంతే వాస్తవం.